నేను ఈరోజు అయితే వెజిటేబుల్ పలావ్ చేస్తున్నాను. ముందుగా మనకు కావాల్సిన పదార్థాలు వచ్చి ఆనియన్ పీసెస్, టమోటా, క్యారెట్, పొటాటో, బీనీస్ ఇవన్నీ పీసెస్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని మా దగ్గర ఉన్న ఐటమ్స్తోనే మేము ప్రిపేర్ చేస్తున్నాము. కావాలంటే మీరు బటానీస్ ఏమన్నా మీ దగ్గర ఉన్న వెజిటేబుల్తో చేసుకోండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. ఇది కొత్తిమీర. నేనైతే 2.5 గ్లాస్ రైస్ తీసుకున్నాను. మీకు ఎన్ని కావాలని చేసుకోండి. మేమైతే ముందుగా నానబెట్టేసుకున్నాము. ఎంత బాగా నానితే అంత బాగా వస్తుంది బిర్యానీ. అందుకని మేమైతే ముందే నానబెట్టేసుకున్నాము. నేనైతే ముందుగా నానబెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం వెళ్ళిపోదాము వంట చేసే దాంట్లోకి. ముందుగా అయితే మేమైతే కడాయి పెట్టేసుకున్నాము. దీంట్లోకి ఆయిల్ యాడ్ చేయాలన్నమాట. ఆయిల్ హీట్ అయినాక మనమైతే బిర్యానీ సామాన్ వేసుకోవాలి. బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకోవాలి. టేస్టీ సాల్ట్ కూడా వేసుకోవాలి. మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు. ఇవి బాగా ఫ్రై అయినాక ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యి బ్రౌనిష్ గా వచ్చినాక టమోటాస్ యాడ్ చేసుకోవాలి. ఇది అంతా ఫ్రై అయిపోయినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ చేయాలి. మనకి ఎంత కావాలో అంత వేసుకోవాలి. బాగా ఫ్రై అయ్యి మసాలా స్మెల్ పోయిన వరకు పెట్టుకొని కొంచెం స్పైసీ యాడ్ చేయాలి. పసుపు కొంచెం యాడ్ చేయాలి. దీంట్లోకి సాల్ట్, టేస్టీ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. దీంట్లోకి గరం మసాలా, చికెన్ మసాలా 1 స్పూన్ యాడ్ చేసుకోవాలి. గరం మసాలా, చికెన్ మసాలా. మనం తరిగి పెట్టుకున్న వెజిటేబుల్స్ ఇప్పుడు దాంట్లో వేసుకోవాలన్నమాట. టూ అండ్ హాఫ్ రైస్కి 4 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఫోర్ అయిపోయాయి. కలర్ఫుల్గా కనబడుతుంది కదా. ఇంకా దీంట్లో మీకు సరిపోయినంత ఉప్పు వేసుకొని, సాల్ట్ కాకుండా వాటర్ పోస్తుంది కదా, ఉప్పు వేసి మీకు ఎంత కావాలో అంత వేసుకొని ఇంకా మూత పెట్టేసి ఇవి బాగా బుడగలు వచ్చిన వరకు ఉండి ఇంకా మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకుందాం. బాగా తెల్లినాక మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని 2 or 3 టైమ్స్ వాష్ చేసి దీంట్లో యాడ్ చేయాలి. బాగా కలపెట్టుకొని ఇంకా మనం మీడియంలో పెట్టి మూత పెట్టేసి
అలా రైస్ వేసిన తర్వాత మీడియంలో పెట్టుకొని అలా బిర్యానీని ఉడికించుకోవాలన్నమాట. సో ఫైనల్లీ బిర్యానీ అయితే ఉడికిపోయింది. ఇంకా గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకుందాము. మా టెడ్డీ చేసిన వెజిటేబుల్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. బాయ్ బాయ్.